ఇది కోరింగ ఫారెస్ట్ ఎంట్రన్స్ అండి. ఇది బైక్కి బండ్లకి టికెట్ తీసుకోవాలండి. ఇది లోపలికి వచ్చిన తర్వాత బండి పార్క్ చేసిన తర్వాత వ్యూ అండి ఇది. ఇక్కడ గిరిజనుల వస్తువులు దొరుకుతున్నాయండి. షాంపూలు, సబ్బులు, పేస్టులు వీటిని లోపలికి వెళ్ళాలండి, కొనుక్కోవాలి. ఇవి పిల్లల వస్తువులండి. ఆటలు అదే గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలకి. గన్ షూట్లు కూడా పెట్టారండి. ఇక్కడ గన్ షూట్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. బుల్లెట్స్ లోడ్ చేసి ఇస్తున్నారు. ఇది మడడూరులో ఆర్చ్ అండి. చుట్టూ కటౌట్స్ అదే బొమ్మలు ఉన్నాయి. అదే ఇది లోపలికి వచ్చిన తర్వాత అండి. ఈ ఆకులు చూడండి, కొద్దిగా గుచ్చుకునే టైప్లో ఉన్నాయి. ఇవి ముళ్ళు ఉన్నాయండి ఈ ఆకులకి. ఇది ఏమో అర్థం కాలేదు. ఇది కింద చుట్టూ ఊబిలాగా ఉందండి వాటర్తో లైట్గా. కింద ఏమన్నా ఒకసారి దిగారంటే మళ్ళీ పైకి రాలేరు. చుట్టూ అడవిలాగా ఉందండి. సేమ్ ఇదే మొక్కలు ఇదే ఆకులు ఉన్నట్టున్నాయండి. మొత్తం అన్ని చెట్లు ఒకలాగే అనిపిస్తున్నాయి. అదిగోండి బోట్స్ అక్కడ ఉన్నాయి. ఇది 30 ఎకరాలు అంటే మొత్తం 30 ఎకరాల్లో ఇలా ప్లాన్ చేశారండి. ఇది ఫస్ట్ టైం అండి నేను వస్తాం. కొన్ని చోట్ల అలా జనం కనిపించట్లేదు. చున్నాలు ఎవరో మందేస్తున్నారు. ఇక్కడ చెట్లు బాగున్నాయండి ఫోటోలు తీసుకోవడానికి. బ్రిడ్జ్ బాగుంది.
ఇదిగోండి బోట్ దగ్గరికి వస్తున్నామండి. చుట్టూ చూడండి కాలువ. ఇక్కడ బోట్స్ చూడండి. పెద్ద బోట్ అయితే 100 రూపాయలు అంటండి. అలాగే చివరికి వెళ్ళి వస్తున్నాయండి వెనక్కి. ఇక్కడే ఉన్నారండి జనం అంతా. స్పీడ్ బోట్ ఉందండి, అది 1000 రూపాయలు అంటండి. నలుగురు అలౌడ్, నలుగురికి 1000 రూపాయలు అండి. ఇక్కడ నెట్వర్క్ సమస్య ఉందని చెప్పి రాశారండి పేమెంట్ గురించి. ఇక్కడ బోట్లు ఎక్కే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత నెంబర్ వారీగా పిలుస్తున్నారండి. చూడండి బోట్ ఎక్కారు, పోలీసులు ఉన్నారండి ఇక్కడ. టికెట్ ప్రైస్ ఇవ్వండి చూడండి. ఇది చాలా స్లోగా వెళ్తుందండి. చూడండి బోట్ ఎలా వెళ్తుందన్నది కింద వీలు. ఇది పైకి బిల్డింగ్ ఎక్కిన తర్వాత పైనుంచి వ్యూ చూసాం చూడండి. మొత్తం చుట్టూ ఇటు చూసినా చెట్లే కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కినా కూడా ఏమీ కనిపించట్లేదు, అన్ని చెట్లే. చాలామంది పైకి ఎక్కి మళ్ళీ చూసి కిందకి వెళ్ళిపోతున్నారు. అది కూడా మనం ఎక్కిన బిల్డింగ్ అదండి, అంత పైకి ఎక్కాం. ఇది బయటకు వచ్చేసేటప్పుడు మళ్ళీ చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి, ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్గా. వీకెండ్ ఇక్కడ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి.